Hello guys, welcome back to my YouTube channel. This is ఈ రోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మన ఊరికైతే కీడ్ అనేది అయితే రావడం జరిగింది. అందుచేత మనం అయితే చెట్ల కిందకి అయితే వచ్చినాం అనమాట. ఈరోజు మేము ఇక్కడ ఏమేం చేసినాము ఇదంతా అయితే ఈ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎవరు స్కిప్ చేయమాకండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మా బావ అయితే ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసిండు. పోయా ఆయన అయితే పలకరిద్దాం. మిస్టర్ మన్సూర్ బావ గారు ఏం చేస్తున్నారు? పేస్ట్ తినడు కానీ మీరు ఏం చేస్తారు? బిర్యానీ బాగా అయితే బిర్యానీ అయితే షూర్ చేసింది అనమాట. ఈరోజు ఎంతమంది చెట్లలో కూరగాయలు నాకైతే అర్థం కావట్లే. వీళ్ళు అయితే జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు ఈ కీడ్ అంటే ఏంటిదే? నేనేం పాపం చేసింది నాన్నలో వచ్చిందంటూ కీడు వస్తే చెట్ల కింద కిందకి రాలేదు. చెప్పు నీ మాటలలో ఎందుకు వండుకొని తినాలా? ఇంటికాడ వండుకొని తిన్నావా? చెట్ల కింద చెట్లు ఇంటిలో యాప్ చెట్టు ఉంది. ఇంటికాడ ఇంటికాడ ఉంటే అందరి ఇళ్ళలో ఉండదు. మీ ఇళ్ళ కాడ ఉంది కానీ బర్రెలు కట్టేసే కాడ బర్రెలు ఉండే కాదురా చెట్లకి వెళ్ళలేదు. ఎందుకు వండుకొని తినడానికి చెట్లకి ఎందుకు వెళ్ళాలి? కీడు అనేది ఎందుకు వస్తుంది? ఆపేసిందా రాపరా? మా బావతో మాట్లాడడం అయితే మన వల్ల అయితే కాదు. అందుకని మా పెద్దక్క దగ్గరికి అయితే వచ్చేసాం. మా పెద్దక్కన అడుగుదాం ఏం చెప్తుందో. అక్క చెప్పు, చెప్తాను. ఈ కీడు ఎందుకు వచ్చింది? నన్ను అడుగుతున్నాడు చూద్దా వీడు. చెప్పు, నవ్వుడు కాదు చెప్పాలి, నవ్వద్దు. ఎందుకు వచ్చింది అంటే ఈ ఊర్లో ఒక గొల్ల అతను అమావాస్య రోజు చెరువులో పడి చనిపోయారు. సో దాని వల్ల ఊరికి అరిష్టం అని చెప్పేసి అనేసరికి అయ్యగారు చెప్పేసి ఊరు బయటకు వెళ్ళేసి లాగా చేసుకోండి, మీకు అరిష్టం అనేది పోతుంది అని చెప్పారు. సో అలా మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చెట్ల కిందకి వచ్చేసి వంట చేసుకొని తింటున్నాం అన్నమాట. ఇంటి దగ్గరనే ఉంటాయి. ఇంటి దగ్గరే ఉంటాయంటే అరిష్టం అనేది పోదు కాబట్టి ఏదో ఆచారం ప్రకారం అట్లా అయ్యగారు చెప్పినందుకు వచ్చినాం. ఇది నమ్మవలసిన అవసరం కూడా లేదు. నలుగురితో నారాయణ అంటే వచ్చినాం అన్నమాట. మా కోడలు అయితే మొత్తం కొట్టుకోవడం లేస్ ప్యాకెట్లు అన్ని ఇక్కడ పట్టుకొని వచ్చింది. నాకైతే ఒకటి ఇచ్చింది అనమాట. మనం సైడ్ పోయి వాయించి పడేద్దాం. నేనైతే ఇక్కడ మా అత్తగాడ వంట ఏమంటున్నావు? మండుతున్నట్టుంది. మొత్తం అయితే వైట్ రైస్ చేసింది. అలాగే సర్పేసింది. అతను బాగా నురగైతే వస్తుంది. మొత్తం జమ్మలమడుగు జాతర అన్నట్టయితే మొత్తం మనకైతే రావడం అయితే జరిగింది చెట్ల కిందకి. వచ్చేపోయినాక వంటలు కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని అయితే తినేసి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం. ఇప్పటి వరకు అయితే స్టేట్ ట్యూన్ మంచిగా వంటలు అయితే ప్రిపరేషన్ అయితే మంచిగా చేస్తారు. ఎక్కడ కూర్చుంటాడు అక్కడనే కూర్చుండు. మా మామ అయితే మటన్ అయితే మంచిగా నీట్గా అయితే కూర్చుండు. మటన్ కూర్చుండు మరి చేయి కోసుకుంటాడు. మరి అమ్మా ఇప్పుడు తిన్నాను ఇప్పుడు ఈ పోతనే ఉండే ఏం కొత్తున్నావు? మటన్ మటన్ అంటే ఏంటిదే? గొర్రెపోతులు కోసినా యాడా? ఇంటికాడ. ఇక్కడ ఎందుకు వచ్చినాడు గొర్రెపేరు? సర్లే కానీ కీడు అంటే ఏంటిదే? కీడు అంటున్నా అదొకటి అంటారు దాన్ని వెనకటి నుంచి ఉంది. రావట్లేదా? మాట ఏదో రావట్లేదు. కొద్దిగా వస్తుంది రా. 90 పడితే వస్తుంది కదా. 90 పడితే కీడు అంటే ఏంటిది? కీడు అమ్మమ్మ ఊరు తాత ఊరు అన్ని ఓకే. గైస్ మన వంటలు అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. మేము ఏమేం చేసుకున్నామో చూద్దురండి. ఫస్ట్ వచ్చేసి అయితే బిర్యానీ మా బాగా తయారు చేసింది అనమాట. ముఖం చూపియాలి వీడియోలో. పుస్తకాలు ఆడుతుంది మంచిగా ఫ్రెష్గా. మీకు కూడా పెడతాను అయితే మా బాగా అయితే చూపిస్తాడు. ఎవరైనా దగ్గర పట్ల ఉంటే వచ్చేసి మంచిగా కానా కాది అండ్ సోదా అదే మూత పెట్టరా. నెక్స్ట్ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. ఇది కూడా మా బాగా చేసింది అనమాట. ఏదైనా క్యాటరింగ్ సర్వీసెస్ కానీ వంటలు ఏమైనా ఉంటే మా బాగా నెంబర్ పెడతా, దానికైతే కాల్ చేసి కాంటాక్ట్ అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది మటన్ ఫ్రై. అదే కదా ఏ చెప్పే మటన్ ఫ్రై. మటన్ ఫ్రై మూలగా అయితే నా బొక్క అంత ఉంది. ఇదైతే నా ఈ బొక్క అంతా. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ. నెక్స్ట్ చికెన్ ఫ్రై. అది కూడా చికెన్ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీ. దిస్ ఇస్ లివర్. చెప్పు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిపులుసు. అయిపోయిందా? ఆడ బోటి ఫ్రై అవుతుంది.
నేను గంటలు ఏం ముట్టుకోవట్లే. ఇందులో వచ్చేసి వైట్ రైస్ ఇది కూడా చూపి రాదు చేతితోటి హిడదా. ఇది వచ్చేసి వైట్ రైస్ కుడుకు ఆడిపోతుంది. ఇదైతే ముట్టుకుంటేనే చేతులు అయితే ఆడిపోతుంది అనమాట. ఇక అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక అందరం కూర్చొని భోజనం చేయడం అయితే వినపడదు చెప్పేది. వంట మాస్టర్ వచ్చేసి అయితే మా బాగా నంబర్ పెడతా, ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ గారి మంచి రీజనబుల్ రేట్ అయితే తీసుకుంటాడు మనకు. ఫ్రీ అయితే ఉండదు, కాకపోతే మన వీడియో చూపిస్తే 30% అయితే డిస్కౌంట్ అయితే ఇస్తాను అనమాట. వంటలన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. మనం బ్లాగర్ అయిన పుణ్యానికి అయితే మా బావ అయితే మంచి దగ్గర ముక్కలన్నీ నాకే వేసాడు. మంచిగా ముక్కలు, మటన్ కర్రీ, బిర్యానీ ఇవన్నీ అయితే మంచిగా అయితే వేసాడు. పక్కన లెగ్ పీస్ అయితే వేయడం అయితే జరిగింది అనమాట. మంచిగా భోజనం అయితే చేస్తున్నాం. మీరు కూడా తినర్రి, మంచిగా ఎండలకు అయితే బయట అయితే తిరగకురి. ఇంకో పక్కన మా అత్తమ్మ మా పెద్దమ్మ కూడా ఇద్దరు కూర్చొని అయితే మంచిగా అయితే అన్నం అయితే తింటారు అనమాట. అంతే ఇక అబ్బా జంపర్ మే బంపర్ అసలు మామూలుగా చేయలే మా బావ. మంచి 5 స్టార్ హోటల్లో చేసినా కానీ ఇంత మంచి టేస్ట్ అయితే దొరకదు అనమాట. మా బావకైతే అయితే నాదైతే స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా. సూపర్. కాకపోతే కొంచెం సరిపోయినట్టుంది, నొరగ వస్తుంది తింటుంటే. ఆయన ఏం కాదు, పొద్దున్న బయటకు వెళ్తే